హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీటీ గ్లోరీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే కొబ్బరన్నం అండి. నేనైతే ఇక్కడ 2 కొబ్బరికాయలను అయితే తీసుకున్నాం. మేమైతే మా ఇంట్లో కొబ్బరన్నం ఎలా చేస్తారో, సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకైతే చూపించేస్తాను. సో కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకుని వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. లేదా మనం మిక్సీ పట్టినప్పుడైనా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం అయితే ఇక ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కొబ్బరి పాలైతే తీసుకోవాలన్నమాట. అలాగే 2 గ్లాస్ రైస్కి అయితే ఒక 4 గ్లాసెస్ కొబ్బరి పాలైతే పక్కగా తీసుకోవాలండి. సో కొబ్బరి పాలు మొత్తం కూడా చక్కగా 2 కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాను. సో బౌల్లో వేసేసుకొని కడిగి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ అయిన తర్వాత బిర్యానీ మసాలా అంటారు కదా, చెక్క, లవంగం, యాలకులు, ఈ యొక్క మసాలాలన్నీ కూడా ఆ బౌల్లో అయితే వేసేసుకోవాలి. మనం ఎందులో అయితే వండుతామో ఆ బౌల్లో అండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడే చూసేసుకోవాలండి మీరు. అలాగే 5-6 పచ్చిమిర్చి అయితే అందులోనే యాడ్ చేసేసుకోవాలి. సో పొయ్యి మీద పెట్టిన తర్వాత కాసేపు వేడెక్కిన తర్వాత 2 నిమ్మకాయలు అయితే తీసుకోవాలండి. నిమ్మకాయ రసాన్ని అయితే అందులో పిండేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ గీ, అదే నెయ్యి కూడా తీసుకోవాలండి. ప్యూర్ నెయ్యి అయితే ఇంకా మంచిది. అదే మన ఇంట్లో పెట్టుకున్న నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. సో ఇలా కొంచెం వాటర్ ఇంకిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి. సో అలా అయితే మనకి సాఫ్ట్గా చాలా కలర్ఫుల్గా వస్తుందండి. సో ఎలాంటి ఆయిల్ లేకుండా, మసాలా లేకుండా చాలా సింపుల్గా మన కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయింది. సో కర్రీ కోసం అని మా పిల్లలైతే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తున్నారనమాట. వీళ్ళు ముగ్గురు మంచి హుషారుగా ఉన్నారనమాట. మీకు హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తున్నారు. సో కర్రీ కోసం కష్టపడకుండా వాళ్ళే నాకైతే సాయం చేసేస్తున్నారు. సో లేట్ చేయకుండా కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కళాయి పెట్టేసుకొని అందులో ఆనియన్స్ అండ్ కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత ఈ మొత్తం అంతా బాగా వేగాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అండ్ పక్కనే కడిగి పెట్టుకున్న మటన్ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. మటన్కి ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ కూడా పట్టిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దానికి ముందు పొటాటోస్ కూడా వేసేసుకోవాలండి. నేను ఇక్కడైతే మీకు స్కిప్ అయిపోయింది, చూపించలేకపోయాను. సో పొటాటో, మటన్ ఇవన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా వేసి అది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పక్కనే 3 టమాటోస్ అయితే తీసుకోవాలి. టమాటోస్ 3 తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. మన కర్రీలో అంటే కొంచెం టమాటోస్ కూడా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాని మీద కొత్తిమీర అయితే జల్లాలండి. కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా కారాన్ని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. ఎవరు ఎంత కారం తినగలిగితే అంత కారాన్ని అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ అయిన తర్వాత కొంచెం ఆ కారం కూడా కుక్ అవ్వాలి కదండి, ఆ కరివేపాకు అదంతా కూడా అయిన తర్వాత అప్పుడు మనం కళాయి నిండా ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం కుక్ అవ్వడానికి అయితే లేట్ అవుతుంది. సో దానివల్ల మనకు ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చేసిందండి. సో వచ్చేసిన తర్వాత ఇంక లేట్ ఎందుకు, మీకు కోకోనట్ రైస్ కూడా చూపించేస్తా చూడండి. మనది వైట్గా ఎంత స్మూత్గా వచ్చిందో. సో లేట్ అయింది కానీ పిల్లలకైతే వడ్డించేసాను. పిల్లలు తిని చాలా బాగుంది, సూపర్గా ఉందన్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆకి అస్సలు మటన్ తిందు, కానీ ఆకి మటన్ తింటుంది. ఇంకేముంటుంది, మా జోయాకి అయితే ఇక్కడ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. మా జోయాకి కోకోనట్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. కొబ్బరన్నాని రుచి నిజంగా ఎంత బాగుంటుందంటే సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. ఎందుకంటే కొబ్బరన్నాని ఎంతో ఆరోగ్యం అనమాట మనం తినడం వల్ల. పిల్లలకి కానీ మనకి కానీ ఎవరికైనా కోకోనట్ రైస్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి మీరైతే తెలుసుకొని చూడండి. నేను కూడా కొన్ని చెప్తాను. సో ఏంటంటే కొబ్బరన్నం వల్ల ఏంటంటే మన హెల్త్ చాలా బాగుంటుంది. ఆరోగ్యం అంటే హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మన బ్లడ్లో ఉన్న షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. అలాగే మనం స్కిన్ చాలా మాయిశ్చరైజర్గా, చాలా షైనీగా, హెల్దీగా ఉంటుంది. సో యవ్వనంగా కనిపించాలంటే పక్కాగా మనమైతే కోకోనట్ రైస్ తినాలండి. కొబ్బరి పాలు కూడా చాలా మంచిదండి. పిల్లలకైనా మనం అయినా సరే వారానికి 2-3 సార్లు ఒక చిన్న టీ గ్లాస్తోనైనా సరే కొబ్బరి పాలు అయితే తాగండి. కొబ్బరి పాల వల్ల మాత్రం పిల్లల బ్రెయిన్ మంచి షార్ప్గా రెడీ అవుతుంది. అలాగే వాళ్ళకు కూడా మంచిగా హెల్తీగా ఉంటారనమాట. సో ఎప్పుడు బిర్యానీలు, పులిహోరీలు కాకుండా ఇలా కొబ్బరన్నం కూడా ఇలా ట్రై చేయండి. మసాలాలు, ఆయిల్ హెవీగా లేకుండా మా ఇంట్లో చేసుకున్నట్టు సింపుల్గా అయితే మీరైతే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మీలో నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.